కారణం అజం అంటే అజమైన కారణంలోంచి కార్యం పుట్టదు, అది విరుద్ధము, దృష్టాంతం లేదు. కారణం కూడా పుట్టేది, కారణమే పుట్టేది అంటే దానికి పుట్టే కారణం ఇంకోటి ఏంటి, దానికి కారణం ఏమిటి అని మళ్ళీ అనవస్థ వస్తుంది. అనవస్థానం స్యాదిత్యర్థ. యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూతి పరమార్థతో ద్వైతాభావ. మా సిద్ధాంతంలో స్మృత్యా ఉక్త తమాశ్రిత్యాహ హేతో ధర్మాధర్మాది. ఇది ఇప్పుడు మన సిద్ధాంతం ఇది. హేతోరాది ఫలం యేషాం ఆదిర్హేతు ఫలస్య చ హేతో ఫలస్య చ అనాది కథం తైరుపవర్ణ్యతే అని. యదా పునః హేతోరాది ఫలం యేషాం అనేది కదా ప్రారంభం చేస్తున్నారు. దానికి చూసుకోండి వ్యాఖ్యానం. యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూతి పరమార్థతః ద్వైతాభావః శృత్యా ఉక్తః తమాశ్రిత్య ఆహ. పరమార్థతః ద్వైతమైన వస్తువే లేదు, సర్వము ఆత్మయే, ఆత్మ కంటే భిన్నమైన వేరే వస్తువు లేదు. సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీద్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతమే చెబుతున్నాం. అలాంటప్పుడు దానికి విచారణ ఏమిటి అని అంటే, హేతోహో అంటే ధర్మాధర్మాదేహే అని అర్థం. హేతువు అంటే ధర్మాధర్మాదులు. కారణానికి కారణం ఏది? ధర్మాధర్మాదుల వల్ల దేహం పుడుతుంది. శరీరాది సంఘాతం పుట్టాలి అంటే వెనక చేసుకున్న పుణ్యపాప కర్మలే దీనికి కారణం. స్వకర్మోపార్జిత దేహం, స్వకర్మల చేత ఉపార్జితమైన సంపాదింపబడిన దేహము. ఎంతో పుణ్యం చేస్తే మంచి మనుష్య దేహం వస్తుంది, ఎంతో పాపం చేస్తే పశుపక్ష్యాదులుగాను క్రిమికీటకాదులలో జన్మ వస్తుంది. కనుక శరీరం రావాలి అంటే కారణం లేకుండా రాదుగా. కారణం ఏమిటి అంటే చేసిన ధర్మాధర్మాలే కారణములు. అది హేతువు అంటే. హేతోహో అంటే ధర్మాధర్మాదేహే. ఆది అంటే కారణం, దేహాది సంఘాత, ఫలం యశాం వాదినాం. అంటే ఇక్కడ మతం మీద చూడండి. ఇప్పుడు ధర్మాధర్మాలు కారణం అంటున్నారు. ఈ ధర్మాధర్మాలు ఎలా చేశారు మీరు? ఓ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరంతో చేశారు. అంటే ఈ ధర్మాధర్మాలకి కారణం శరీరం అంటున్నారు, ఆ శరీరానికి కారణం ధర్మాధర్మాలు అంటున్నారు. హేతువే ఫలం అవుతోంది. ఈ ధర్మాధర్మాలే కారణములు, అవే ఫలములు శరీరానికి. అంటే శరీరం ఆ విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు తయారైంది. ధర్మాధర్మాలు ముందా శరీరం ఉందా? శరీరం ఉంటే కానీ దానివల్ల పుణ్యపాప కర్మలు చేయరు. అది చేస్తే దానివల్ల కానీ శరీరం రాదు. అంటే హేతువు ధర్మాధర్మాదులు, అదే కారణము, దేహాది సంఘాతము, దేహాది సంఘాతమే ఫలము. ఇలా చెబితే కారణం వల్ల ధర్మాధర్మాదుల వల్ల శరీరం వచ్చిందన్నారు, శరీరం వల్ల ధర్మాధర్మాదులు వచ్చిందంటున్నారు. ఇది పరస్పరం విరుద్ధం కదా, అన్యోన్యాశ్రయ దోషం కదా అని అడుగుతుంది. హేతో ధర్మాధర్మాదేహే. ఇట్లాంటి దోషం వస్తుందనే అనాది అని చెప్పారు కదండి. జీవుడి కర్మలు ఇవన్నీ అనాది అని, జీవభావమే అనాది అని. జీవుడు అన్నట శరీరాది సంఘాతం అంటున్నాం మేము. ధర్మాధర్మాల వల్ల మాట్లాడు. ధర్మాధర్మాల వల్ల జీవుడు పుట్టాడు అంటున్నామా మేము? శరీరాది పుట్టాయి అన్నామా? శరీరాలండి. మరి ఇంకే జీవుడు పుట్టాడని ఎవడన్నాడు? జీవుడు నిత్యుడే కదా. జీవుడికి కారణం ఏమిటి? ఇప్పుడు కారణ విచారం చేస్తున్నాం. ఏది కారణము ఏది ఫలము అని విచారణ చేస్తున్నాం. శరీరము ధర్మాధర్మాదులకి ఫలము, ధర్మాధర్మాదులు శరీరములకు ఫలములు. జీవుడి ప్రసక్తి లేదు దీనిలో. హేతోర్ ధర్మాధర్మాదేహే ఆది కారణం దేహాది సంఘాత. ధర్మాధర్మములు శరీరానికి కారణములు అని మీరు చెబుతున్నారు. దానికి కారణం మళ్ళీ దేహాది సంఘాతమే అవుతోంది, అదే ఫలం అవుతోంది. అంటే ఫలమే కారణమవుతోంది, కారణమే ఫలం అవుతోంది అనేటువంటి వాదన చెప్పారు కదా. తథా ఆది కారణం హేతు ధర్మాధర్మాది ఫలస్య చ దేహాది సంఘాతస్య. రెండు అదే అవుతోంది. దేహాది సంఘాతమునకు ఫలము అదే అవుతోంది, దీనికి కారణము అదే అవుతోంది. ఏవం హేతుఫలయోరితరేతర కార్యకారణత్వేన ఆదిమత్వం బ్రువద్భిః ఏవం హేతో ఫలస్య చ అనాదిత్వం కథం తైరుపవర్ణ్యతే విప్రసిద్ధం. ఇలాగ చెప్తే వాళ్ళు ఏం చెప్పారు? హేతువు ఫలము అనాది అంటున్నారు. ఇలా చెప్తారయ్యా అనాదిని. దీనివల్ల పుడుతోంది అంటున్నారు. ఫలం వల్ల హేతువు పుట్టింది, హేతువు వల్ల ఫలం పుట్టింది, ఒకదానికొకటి కారణము అని చెప్పుకుంటున్నారు. ఇది అనాది అంటున్నారు. ఒకదాని వల్ల ఒకటి పుట్టేది అనాది ఎలా అవుతుంది? ఈ కారణము ఫలం వల్ల పుట్టింది అని అంటున్నారు కదా. ఇప్పుడు కారణం అనాది ఎలా అవుతుంది? కార్యం పుడుతోంది, కారణం అనాది అంటున్నారు మీరు. అది ఎలా కుదురుతుంది? శరీరాది సంఘాతము, దానికి ఫలము ధర్మాధర్మాదులు, దానికి కారణము అదే. అంటే కారణం కూడా పుట్టేది అయిందే కానీ పుట్టింది అనే అనాది ఎలా అవుతుంది అని అడిగారు.
ఆది కారణం హేతు ధర్మాధర్మాది ఫలస్య చ దేహాది సంఘాతస్య ఏవం హేతుఫలయో ఇతరేతర కార్యకారణత్వేన ఒకదానికి ఒకటి కారణమవుతోంది, ఒకదానికి ఒకటి కార్యం అవుతోంది. హేతువుకి కార్యం ఫలమవుతోంది, ఫలానికి కార్యం హేతు అవుతోంది. అలాగే హేతువుకి కారణం ఫలమవుతోంది, ఫలానికి కారణం హేతు అవుతోంది. శరీరాది సంఘాతమునకు కారణము ఏది ధర్మాధర్మాలు, ధర్మాధర్మాలకి కారణము శరీరాది సంఘాతము. ఇవి ఒకదానికి ఒకటి కారణమైతే ఇది అనాది ఎలా అవుతుంది, అది నిత్యం ఎలా అవుతుంది, ఎలా అవుతుంది? యథా కథ ఫలస్థితి అనాదిత్వం కథం తైరూపవర్ణ్యతే విప్రసిద్ధమిత్యర్థ నహి నిత్యస్య కూటస్థస్య ఆత్మనః హేతుఫలాత్మత సంభవం. మీ మతంలోనే, మా మతంలో హాయిగా ఉంది, అది హేతువు కాదు ఫలము కాదు. అనాదిత్వం అని చెప్పి ఆత్మను నిరంశం కూటస్థం, దానికి హేతువు లేదు ఫలము లేదు, నిత్యము. నిత్యమైనది పరిణామం చెందదు. మీరు కారణమే కార్యంగా పరిణామం చెందింది అంటున్నారు కనుక పేచి వచ్చింది. మా మతంలో పరమాత్మ వస్తువు నిత్యము కూటస్థము, మార్పు లేదు, దానికి అవయవాలు లేవు, అది శాశ్వతమైనది, అది దేనికి కారణము కాదు, దేనికి ఫలము కాదు. ఇప్పుడు మా మతంలో మీరు అడిగేది ఏముంటుంది? అయితే ప్రపంచం అవిద్యా కల్పితం, పుట్టే లేదు, అజ్ఞానం చేత కల్పితం, అది పుడితే కదా దానికి కారణం చెప్పే మాట. మేము అంచేత అజాతివాదం చెప్తున్నాం కాబట్టి కార్యమైన వస్తువులు పుట్టడం లేదు, ప్రపంచం నిజం కాదు, కల్పితం. దీనిలోంచి నిజంలోంచి పుట్టిందా అబద్ధంలోంచి పుట్టిందా రెండు వాదాలు తప్పే. పుడితే కదా అసలు, పుట్టుకే లేదు. నిత్యస్య కూటస్థస్య ఆత్మనః హేతుఫలాత్మత సంభవతి కథం తైర్విరుద్ధం అభ్యుపగమ్యతే ఇది. అలా కనుక విరుద్ధంగా చెప్పారు కదా అని అంటే ఉచ్యతే హేతుజన్యాదేవ ఫలాత్ హేతో జన్మ అభ్యుపగచ్చతాం తేషాం ఈదృశో విరోధః ఉక్తో భవతి. యథా పుత్రాత్ జన్మ పితుః, తండ్రికి కారణం ఎవరు అంటే కొడుకు అన్నాడు, కొడుకు నుంచే తండ్రి పుట్టాడు అంటే ఎలా ఉంటుందో అలా ఉంది వ్యవహార విజయం. పుత్రాత్ జన్మ పితుః అనేటువంటి మాటల్లోగా వచ్చినట్టుగా ఫలము నుంచే హేతువు పుట్టింది అంటున్నారు. ఫలము నుండి హేతువు పుట్టడం అంటే ఎలాగుంది? తండ్రికి కొడుకు కారణమా, కొడుకు వల్ల తండ్రి పుట్టాడు అన్నట్టుగా ఉంది. ఇది చాలా విరుద్ధంగా ఉంది. తైహి కథం తైర్విరుద్ధం అభ్యుపగమ్యతే ఇది ఉచ్యతే హేతుజన్యాదేవ ఫలాత్, హేతువు వల్ల ఫలం పుడుతోంది, కానీ ఆ ఫలము నుండే హేతువుకి పుట్టుకుని పుస్తున్నారు. హేతోహ ఫలాత్ జన్మ ఫలస్య, హేతోహ జన్మ ఫలస్య, ఫలము నుండి హేతువుకి, హేతువు నుండి ఫలానికి జన్మలు చెబుతూ ఉంటే ఇది పరస్పర విరుద్ధంగా ఉంది. యథా పుత్రాత్ జన్మ పితుః యథోక్తో విరోధో నయుక్తః అభ్యుపగంతుం ఇది చేన్ మన్యసే. తర్వాత సంభవే హేతుఫలయోరేషితవ్య క్రమస్త్వయ యుగపత్ సంభవే యస్మాద్ అసంభవో విషాణవత్ అని రెండో తర్వాత మాట. అది తర్వాత రేపు చూద్దాం. భద్రం కర్ణేభిశ్రుణీయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.